హాయ్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు మంచిగా ఉన్న అన్నదమ్ములు పెద్ద అయినాక ఆస్తుల కోసం బద్ద శత్రువులు అవుతారు. కొంతమంది అన్నదమ్ముల గొడవలంగానే లేడీస్ వాళ్ళని కొట్టి వారేస్తారు. లేడీస్ ఏమన్నా ఆశల కోసం జీవితాంతం కొట్లాడమంటారా? ఆస్తులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, కరెక్టే. కానీ కొన్ని రోజులు తెగాల్సిన గొడవల్ని సంవత్సరాలు సాగదీస్తారు. కొట్లాటలకు ఎట్లా పులుస్తా బెట్టలు చూడాలి, కానీ నేనెంత నువ్వెంత అనుకొని బలాలు చూపించుకుంటే మనవళ్ళు మనవరాలు పుట్టి పెరిగేంత వరకు కూడా ఆ పంచాయతీలు దిగవు. కొంతమంది అన్నదమ్ములు ఉంటారు, ఇద్దరికి బాగుండాలని చూడరు. వాడు నాశనం అయిపోయినా పర్లేదు, కానీ పక్కోడు మాత్రం బాగుపడద్దు. చీరికలు తుక్కుడాలు పంచుకుంటారు. ఒక మగం పంచుకోవచ్చు కదా. కొందరు అన్నదమ్ములు ఆశల కోసం కోర్టులకు వెళ్తుంటారు. క్రిమినల్ కేసెస్ కోసం కోర్టులకు వెళ్తే బాగుంటుంది, కానీ ఆశల కోసం వెళ్ళడం వల్ల డబ్బు టైం రెండూ వేస్ట్ అవుతాయి. మన మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు మధ్యవర్తిత్వం గురించి చాలాసార్లు నొక్కి చెప్పారు. మధ్యవర్తిత్వం చేసుకోవడం వల్ల ఈ పంచాయతీలు చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు కదా. వీళ్ళిద్దరే కొట్టుకోకుండా మధ్యవర్తులు ఎవరైనా వచ్చారనుకో కొంచెం ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతాయి కదా. అన్నదమ్ములతో కొట్లాడి ఈ ఆస్తులు తీసుకొని కొడుకులకు ఇస్తారు. చివరి క్షణాల్లో ఏమవుతుంది? కొడుకు కూడు పెడతలేదు, కోడలు కూడు పెడతలేదని ఏడుస్తారు. ఒకసారి జీవితం వెనక్కి చూసుకుంటే ఏముంటాయి? అన్నీ నొల్లిలే. అప్పుడు అనిపిస్తుంది, అరే జీవితంలో నేను కొంచెం మనశ్శాంతికి ప్రశాంతతకి ఇస్తే బాగుంటుండే కదా అనిపిస్తుంది. అది ఏమవుతుంది? ఇంకా చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. సో యంగ్ జనరేషన్ అన్నదమ్ముల్లారా, కాబోయే పాలల్లారా, మీ అసలు ఇష్యూస్ని ఎలా డీల్ చేసుకుంటారో ఆలోచించుకోండి మరి.